ఇప్పుడు త్రిపుర గారి కథ పాము చదవబోతున్నాను. పాము. శేషాచలపతిరావు అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ, ఇవాళ నీ పేరు అలక్ నిరంజన్ అని చెప్పాడు అద్దంలోని శేషాచలపతిరావుతో. అద్దంలోని శేష నవ్వి, గొప్ప మజా, స్కౌండ్రల్, నీ సంగతి ఏం చెప్పను. అవును గాని నీకు ఎడంపాపిడేమీ బాగులేదు ఇవాళ. కుడిపాపిడి లాగు, టై నాట్ కింద డింపుల్ బాగులేదు, షోల్డర్ ఇంకా స్క్వేర్ చెయ్యి అన్నాడు. విండర్స్ నాట్ కింద డింపుల్ దిద్ది పాపిడి కుడి చేసి మళ్ళీ బ్రష్ చేసి బుగ్గల్లోని డింపుల్స్ ప్రాక్టీస్ చేసి అద్దం పక్కన పిన్ చేసి ఉంచిన క్లాస్ రొటీన్ చూశాడు. మొదటి 2 పీరియడ్స్ ఉండాలి, 3, 4 స్కిప్ చేయొచ్చు. హాస్టల్ గేట్ దాటుతూ, పవర్, ట్రెచరీ, అడ్వెంచర్, నేను నేతాజీని, హిట్లర్ని, వినండి, బుద్ధి లేని బలం లేని బాస్టర్డ్స్, మిమ్మల్ని హతమార్చేస్తాను. పారా హుషార్, లక్షలుగా క్రిముల్లాగా బ్రతుకుతున్న మిమ్మల్ని రూపురేఖలు లేకుండా చేస్తాను. పిడికిలి బిగబట్టి హాస్టల్ వైపు కాలేజీ వైపు చూపించి గట్టిగా చెయ్యి ఊపాడు. జోరుగా వచ్చే రిక్షాని తప్పించుకుని హిందీలో బూతులు తిట్టాడు. మొదటి 2 పీరియడ్స్ స్కిప్ చేయొచ్చు, దశాశ్వమేధ ఘాట్ కి వెళ్తాను అని అనుకుంటూనే లైబ్రరీ వైపు తిరిగి, అలక్ నిరంజన్, నన్నే నేను డిసీవ్ చేయగలను తెలుసా అని లైబ్రరీ వైపు నడవడం మొదలుపెట్టాడు. సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద గుట్టలుగా రీబైండ్ చేసిన పుస్తకాల పేర్లు రిజిస్టర్ లో రాసుకుంటున్నాడు. నేరుగా లోపలికి పోయి బీరువాల్లో పుస్తకాల టైటిల్స్ చూడటం మొదలు పెట్టాడు అలక్ నిరంజన్. చీర రెపరెపలు, సున్నితంగా మాటలు. కంటి చివరి నుంచి చూస్తే సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద వేళ్లు, లేడీ, జింక, డియర్. ముఖం తిప్పి చూశాడు. తన వైపే చూస్తుంది ఉమాడే. అప్రయత్నంగా కళ్ళతో నవ్వాడు అలక్. అప్రయత్నంగా కళ్ళతో నవ్వడం అలవాటు చేసుకున్న నిరంజన్ హిందీలో అంది, నా కార్డు మర్చిపోయాను, శనివారం త్రివేది సెమినార్ లో ఎస్ఏ సబ్మిట్ చేయాలి. మీ కార్డు మీద, చాసర్ మీద బుక్స్ ఏమైనా ఇప్పిస్తారా? ఆ క్షణంలో చిరునవ్వు మాయమైపోయింది నిరంజన్ కళ్ళల్లో. క్షణంలో కళ్ళలోని నవ్వుని మాయం చేయడం అలవాటు చేసుకున్న అలక్ కళ్ళల్లో. ఇంగ్లీష్ లో అన్నాడు, కారిడార్ లోకి రండి. గాజు అద్దాల కిటికీ దగ్గరగా వెళ్లి వెనక్కి తిరిగి కోపంగా అన్నాడు, నా కార్డు ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగను. మీరెవరో నాకు ఇంకా బాగా తెలియదు. తెలియని ఆడవాళ్ళందరికీ సహాయం చేసే షివల్రస్ మనిషిని కాను. ఉమా కళ్ళల్లో మెరుపులాగా కోపం. ఇవ్వకపోతే ఇవ్వనని మృదువుగా చెప్పొచ్చు, గొంతుకులో అంత థండర్ అవసరం లేదు. విసురుగా చీర మెరుపు మాయమైంది. మళ్ళీ తెర ఎత్తపడింది, తను అనుకోకుండానే, అకస్మాత్తుగా. అయితే తన భవిష్యత్తుకి ఆకారం తానే ఇస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది తను ఎప్పుడో ఊహించి మనస్సు మారుమూలల్లో తొక్కి పడేసి ఉంచిన నాటకంలోని ఒక భాగం. తెర ఎత్తేసింది కాలం కాస్త ముందుగానే. అయితే తనెప్పుడు సిద్ధమే. జగదేవ్ జీ, ఈ అల్మైరా తాళాలు ఇయ్యి. తాళాలు తీసుకుని బీరువా తెరిచి 2 పుస్తకాలు తిరిగేశాడు. జగదేవ్ అక్కడే నిలబడ్డాడు. ఒక చివర్న ఇషర్వుడ్ నావల్ ఒకటి కనిపించింది. ఇదిగో, నువ్వు అన్ని రకాల మనుషులకి తాళాలు ఇచ్చేస్తావు, ఎలా అడ్డదిడ్డంగా పెట్టేశారో చూడు. ఈ పుస్తకం ఇక్కడేమిటి చేస్తోంది? తీసుకెళ్లి ఫిక్షన్ లో పెట్టు. మీకు బుద్ధి రాదు, ఎన్నిసార్లు లైబ్రేరియన్ చేత తిట్లు తిన్నా. జగదేవ్ గొణుక్కుంటూ పుస్తకం తీసుకుపోయాడు. అల్మైరాలోని చాసర్ మీద లెగూయి రాసిన పుస్తకం పైకి తీశాడు. కోటు పక్కకి లాగి షర్ట్ కి బెల్ట్ కి మధ్య పుస్తకాన్ని తోసి మళ్ళీ కోటు గుండేలు పెట్టాడు. ఎడం చెయ్యి అడ్డంగా పెట్టుకుని జగదేవ్ని పిలిచి తాళాలు ఇచ్చేశాడు.
కౌంటర్ దగ్గర. పండిట్జీ ఇంకా కాస్త విజిలెంట్ గా ఉండాలి. పుస్తకాల దొంగలు ఎక్కువైపోయారు. ఇవాళ నాకు కావలసినవి ఒక్కటి కనిపించలేదు. ఇష్యూ కూడా అవ్వలేదు. మీరు ఇంత ఇన్ఎఫిషియెంట్ గా ఉంటే మేము కంప్లైంట్ చేయవలసి వస్తుంది. చెట్టు కింద బల మీద కూర్చుని 4 సమోసాలు తిని టీ తాగుతూ చుట్టూ ముసిరే ఎర్ర కందిరీగల్ని చాసర్తో అప్పటికే 6 చంపాడు. ఇంకో 5 నిమిషాల లోపల ఉమ పైకి రావాలి, వచ్చి తీరాలి అనుకున్నాడు. రిస్ట్ వాచ్ విప్పి చేత్తో పట్టుకున్నాడు. సాసర్ బల్ల మీద ఉంచి కప్పు మాత్రం చేత్తో పట్టుకుని లైబ్రరీ వైపు తిరిగి నిలబడ్డాడు. 4 నిమిషాల 40 సెకండ్లు, 45, 50, 58, 5 నిమిషాలు. ఉమా లైబ్రరీ మెట్లు దిగి వస్తుంది. దగ్గరగా వచ్చింది. హలో, మీరు 2 సెకండ్ల ఆలస్యం. చూసారా స్టాప్ వాచ్ లాగా పట్టుకుని ఎలా లెక్క పెడుతున్నానో? ఈసారి క్షమించాను, రండి. మేనర్స్ గురించి బాధపడితే మీకు కావాల్సిన బుక్ దొరకదు. మీ హృదయంలో మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ముందుకు దగ్గరగా అడుగు వేసింది ఉమా. అయినా మీరు ఒప్పుకుంటారు, రండి. ఉమా నవ్వింది. బెంచ్ మీద కూర్చుంది. గులాబ్ జామున్ కూడా చేశాడు శర్మాజీ. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళని అనిపిస్తుంది కాబట్టి సమోసాలు ఏమంటారు? అండ్ తర్వాత చేస్తాను. మీరు నాకు జూనియర్. మీ పేరు ఉమాడే. గౌహతిలో బిఏ చదివారు. ఇక్కడ బెంగాలీ టోలాలో అంకుల్ దగ్గర ఉన్నారు. తర్వాత నా సంగతి. బెలూచిస్తాన్, జర్మనీ నా స్పిరిచువల్ హోమ్స్. ఇంపాల్లో 14th ఆర్మీలో పనిచేశాను కెప్టెన్ గా. కోర్ట్ మార్షల్ చేశారు కారణాంతరాల వల్ల. ఇక్కడ 30 సంవత్సరాల వయస్సులో యూనివర్సిటీలో చదవడానికి కారణాలు ఒక్కొక్క వేలు మడుస్తూ చెప్పాడు. 1, నాకు హోమ్ లేదు, బంధువులు లేరు. 2, ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన టెంపరమెంట్ లేదు. 3, హోటల్స్ లో ఎప్పటికీ ఉండిపోవడానికి కావాల్సినంత డబ్బు లేదు. 4, యూనివర్సిటీలో చదువు నా ఎస్టిమేట్ ప్రకారం చాలా చౌక. చూసారా, పరిచయం అయితేనే గాని విషయాలన్నీ చెప్పేశాను. కాలానికి ఏది వదిలేయకూడదు. సమోసాలు, టీ వచ్చాయి. ఉమా తినడం మొదలుపెట్టింది. రిమార్కబుల్. మీరు 2 వేళ్లతో సమోసాలని చిన్న చిన్న ముక్కలు చేసి గ్రేస్ఫుల్ గా నోట్లో పెట్టుకుని అవి బాధతో ఏడుస్తాయేమో అన్న భయంతో మెల్లమెల్లగా తినడం అలవాటు చేసుకోలేదు. అడ్మిరబుల్. సమోసాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. అన్ని విషయాలు చెప్పారు గాని మీ దగ్గర లైబ్రరీ కార్డు లేకుండానే ఈ పుస్తకం ఎలా తెచ్చారో చెప్పలేదు. కుడి చేతి వేళ్ల గోళ్లతో బెంచ్ మీద వరుసగా చప్పుడు చేయడం మొదలుపెట్టాడు. హార్స్ రైడింగ్ ఇన్ చండికా. చాలా కాలం కిందట చండికా అనే ఫిల్మ్ చూశాను. అందులో గుర్రాలు పరిగెడుతుంటే ఇదే చప్పుడు. చండికా ఆన్ హార్స్ బ్యాక్. 5 అడుగుల 11 అంగుళాల పొడవు, 180 పౌండ్ల బరువు మనిషిని ఈ 10 ఔన్సుల బరువు పుస్తకానికి తేడానికి లైబ్రరీ కార్డు ఉండాలా? ఇష్యూ కౌంటర్ దగ్గర పండిట్జీ బాగా తెలుసులేండి, అడిగి తెచ్చాను. మీరు 4 రోజులు ఉంచుకొని నాకు తిరిగిచ్చేయండి. ఉమా తెలివైన పిల్ల అంది.
నన్ను ఒక మాట చెప్పనిస్తారా? మీరు చాలా నెర్వస్ మనుషులు అనుకుంటాను. దాన్ని కప్పిపుచ్చడానికి ఈ విధంగా మాట్లాడతారు, అంతేనా? ఉమ్మ కళ్ళల్లోకి సూటిగా తీవ్రంగా చూశాడు నిరంజన్. లేకపోతే ఎవరు అంటే విన్నారు. అంత సులభంగా లేబుల్ అంటించకండి, మీ మంచికి చెప్తున్నాను. నేను డేంజరస్ మనిషిని. శర్మాజీ రూపాయి నోట్ ఇచ్చి చిల్లర తీసుకున్నా. ఈ సెప్టెంబర్ వెదర్ నన్ను సరదాగా మాట్లాడడానికి ప్రోత్సహించింది, అంతే. మీదింకా చిన్న వయస్సు. గుడ్ బై. లేచి గిరుక్కున తిరిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బిర్లా హాస్టల్ వైపు నడిచిపోయాడు. అలా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడం అలవాటైపోయిన అలక్ నడిచారు. జేమ్స్, క్వీనీ దృశ్యాలని తాగుతున్నారు. లస్సీ దుకాణంలో బెంచ్ మీద కూర్చున్నారు. చోకరాని పిలిచి 3 గ్లాసులు తీసుకురా, బాగా భంగు కలుపు అన్నాడు. అప్పుడే కలలోంచి లేచి ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూస్తున్నట్టు చూస్తున్నాడు జేమ్స్. గుంపులుగా రోడ్డు మీద నడిచే ఇండియన్ ప్రజల్ని, టాంగాల్ని, ఎక్కాల్ని. క్వీనీ మధురమైన స్వరంతో, నువ్వు యూనివర్సిటీలో చదువుతున్నావా అని అడిగింది. ఇక్కడ యూనివర్సిటీలో ఇడియట్స్ తప్ప ఎవరు చదవరు. నేను తోళ్ల వర్తకం చేస్తాను. యూనివర్సిటీ డైరీలో ముసలి ఆవులు బేరానికి వస్తే కొనడానికి వచ్చాను. నాది మీర్జాపూర్ హెడ్ క్వార్టర్స్. చోక్రా లస్సీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇందులో భంగు వేయించాను, చాలా థ్రిల్లింగ్ అని జేమ్స్ చెవిలో ఏదో అన్నాడు. జేమ్స్ మొదట షాక్ అయ్యి తర్వాత ఏమనాలో తెలియక నవ్వాడు. లస్సీ మెల్లగా తాగారు ముగ్గురు. జేమ్స్ ఎంత అయిందో అడిగి జేబులోంచి వాలెట్ తీసి మెల్లగా కూడబలుకుతూ లెక్క పెట్టి ఇచ్చాడు. వాలెట్ లావుగా నోట్లతో వానాకాలం కప్పలాగుంది. పదండి, గ్యాంజస్ దగ్గరికి పోదాం. ఘాట్ వైపు నడిచారు. వెల్లుతో గంగా నది బురద నీరు ఉరకలేస్తూ ప్రవహిస్తుంది. విజృంభించి మెట్ల మీద కెరటాలు పగిలి సుడిగా వెనక్కి తిరుగుతున్నాయి. క్రాస్ చేద్దామా? వైలెంట్ గా ఉన్నట్టుంది. అవే నా బోట్స్, చాలా ఫ్లిమ్జీగా కనిపిస్తున్నాయి అన్నాడు జేమ్స్. ఏం భయం లేదు, ఇంతకంటే వరద ఎక్కువ ఉన్నప్పుడు కూడా తీసుకుపోతారు పడవాళ్ళు. పోనీ డౌన్ స్ట్రీమ్ పోదామా? జేమ్స్ ముఖంలో భయం. వద్దు, రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. క్వీనీ కూడా ఉంది, థ్రిల్స్ కావాలి నీకు. కవర్డ్. సరే, నీకేమైనా బెనారస్ బ్రొకేట్స్ కావాలా అడిగాడు క్వీనీని. క్వీనీ ముఖంలో సంతోషం. చాలా కొందామని ఉంది, ఆ దుకాణాలకి తీసుకెళ్ళు ప్లీజ్. విశ్వనాథ్ గల్లీలోకి తీసుకువెళ్తూ ఆగాడు అలక్. జేమ్స్ తో అన్నాడు, ఇక్కడ జేబు దొంగలు ఎక్కువ. మీ దగ్గర వాలెట్ ఉంచడం మంచిది కాదు. ఇక్కడ జేబు కొట్టే వాళ్ళందరూ నాకు తెలుసు. వాలెట్ నా దగ్గర ఉంచితే ఏ భయమూ లేదు. జేమ్స్ తొందరగా కోటు లోపలి జేబులోంచి వాలెట్ తీసి అలక్కి ఇస్తూ, ముందే చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. గల్లీలోకి వెళ్లారు. చాలా రద్దీగా ఉంది. క్వీనీ దుకాణాల్లో వేళ్లాడగట్టిన చీరల్ని, కంచు ఇత్తడి సామానుల్ని ఆశ్చర్యంగా చూస్తుంది. జేమ్స్ పొట్టి కాళ్లతో వెనక నడుస్తున్నాడు. దుకాణాల సేట్లు కాకుల్లాగా పిలుస్తున్నారు. బీహారీ పల్లెటూరి గుంపొకటి గొడవ చేస్తూ ముందు నడుస్తోంది. ఆబోతూ ఎదురుగా రంకె వేస్తూ వేగంగా దూసుకుంటూ పరిగెత్తుతూ వచ్చింది. అంటూ పొట్టికాళ్ల జేమ్స్ చెయ్యి వదిలించుకుంటూ అడిగాడు. హిందూ ముస్లిం రాయట్. క్వీనీ చెయ్యి పట్టుకుని పరిగెత్తుతూనే అన్నాడు. బీహారీ మూక మధ్య జొరబడ్డారు. క్వీనీ చెయ్యి కూడా వదిలి అలక్ ఇంకా వేగంగా ముందుకు దూసుకుపోయి
గల్లీలోంచి పైకి పోయాడు. చౌక్ లోంచి కట్ చేసి ఇంకో చిన్న గల్లీలో జరపడి సంగం బార్ చేరుకున్నాడు. గట్టిగా ఊపిరి బిగించి 1 నిమిషం నిలబడ్డాడు. ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టి బరువుగా డబ్బుగా ఉన్న వాలెట్ ను సంతృప్తిగా తడిమాడు. వాలెట్ పైకి తీసి నోట్లు పైకి లాగి వాలెట్ ను కాలవలో విసిరేశాడు. బార్ లోపల అడుగు పెట్టాడు. సంగం బార్ నిశ్శబ్దంగా ఉంది. హాలు అద్దంలో తల దువ్వుకుని రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. జేబులో నోట్లు మళ్లీ చూసుకున్నాడు. 60కి పైగా 10 రూపాయల నోట్లు. అద్దంలో చూస్తూ కుడి కన్ను గట్టిగా మూసి నాలిక పైకి పెట్టి మళ్లీ లోపలికి మడిచి ఎడంచెయ్యి చూపుడు వేలు పెదవుల మీద నిలువుగా నిలిపి మెల్లగా అన్నాడు, ఎవరికి చెప్పొద్దు సక్కర్స్. బార్లో నిశ్శబ్దం. బూత్స్ లో తొంగి చూస్తే ఎవరూ లేరు. పక్క గదిలో బెనర్జీ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు. కునుకు తీస్తున్నాడు బెనర్జీ డెస్క్ మీద ముఖం పెట్టుకుని. చప్పుడు చేయకుండా డెస్క్ మీద తాళాలు తీసి వెనక గదిలోకి వెళ్లి బీరువా తెరిచాడు. కింది అరలోంచి కారూస్ ఉలిక్కిపడి కోపంగా, బాధగా, భయంగా అర్థం లేని అరుపులు అరుస్తూ లేచాడు బెనర్జీ. కళ్ళు రెపరెపలాడించి శేషాచలపతిని చూసి బెంగాలీలో అన్నాడు, అబ్బా ఎంత దెబ్బ కొట్టావు రావు బాబు, ఇంత మిట్ట మధ్యాహ్నం వచ్చేవేమిటి? ఎవరూ లేరు కుర్రాళ్ళు. నువ్వు ఇలా తలుపులు తీసిపెట్టి కునుకు తీస్తుంటే లిక్కర్ స్టోర్ అంతా ఖాళీ అవుతుంది 1 గంటలోనే. ఐస్ ఉందేమో చూడు. బెనర్జీ లోపలికి వెళ్ళాడు ఐస్ కోసం. అలక్ అక్కడే సోఫాలో కూర్చుని బాటిల్ మూత తీశాడు. బెనర్జీ ట్రేలో ఐసు, వైన్ గ్లాసులు, నిమ్మకాయలు పట్టుకొచ్చాడు. గ్లాసులో 3 పెగ్గులు జిన్ పోసి ఐస్ ముక్కలు వేసి బెనర్జీకి ఒకటిచ్చి తను సిప్ చేయడం మొదలుపెట్టాడు. బెనర్జీ గడగడా తాగేసి గ్లాస్ ఖాళీ చేసి మాట్లాడడానికి గొంతు సవరించుకుంటుంటే, మాట్లాడొద్దు, నన్ను వదిలి నీ పని నువ్వు చూసుకో అంటే మళ్ళీ మోహన్ డెస్క్ మీద పెట్టి పడుకో అన్నాడు అలక్. బెనర్జీ కళ్ళు మూసుకునే చిరునవ్వు నవ్వి తిరిగి సమాధిలోకి వెళ్లిపోయాడు. కుడి జేబులో 600 రూపాయలు, ఎడం జేబులో ఉమాడేకి జాగా. సెంటిమెంటల్ మూడ్ లోకి పోవచ్చు. బాల్యం, బాల్యపు అనుభూతులు. బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్లు గడిచిన కొలది ఎడారి లాంటి యథార్థం గుండెల్లో బలమైన బ్రేళ్లతో పాతుకుపోయి స్థిరపడ్డ కొలది నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్లతో తట్టి పిలుస్తున్నారెవరు. జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్న కొలది నా పూర్ణ శక్తితో వెనక్కి పరిగెడదాం అనుకుంటాను, తిరిగి నా బాల్యంలోకి. క్షణానికి క్షణానికి, క్రియకి సంబంధం లేకుండా బ్రతకడం. పవర్, ట్రెచరీ. జిన్ కైపెక్కిస్తుంటే వాచాలత్వం, దెబ్బలాడడం, సోపానాలు స్కిప్ చేసి సెంటిమెంటల్ మూడ్ లో ప్రవేశించి అందులోంచి మెల్లగా జరిగి కళ్ళనీళ్ల ప్రవాహంలో పడ్డాడు. సాయంత్రం 7 గంటలకు ఇంకా కొంచెం మత్తుండగానే మెల్లగా తూలుకుంటూ హాస్టల్ చేరుకున్నాడు శేషాచలపతి. బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మంచం మీద పడుకుని 10 నిమిషాల తర్వాత చల్లటి నీరుతో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంటూ, ఎలా ఉంది అలక్ నిరంజన్ ఈ దినం అని అడిగాడు అద్దంలోని శేషాచలపతిని. రేపు నా పేరు సాల్వడార్ డాలి, ఏం చేస్తావో అని అద్దంలోని శేషాచలపతి విషపు నవ్వొకటి మధురంగా నవ్వాడు. ఇది పాము లాంటి శేషాచలపతిరావు కథ. ఇతని పేరులోనే శేషుడు ఉన్నాడు.
పాము కుబుతాలు విడుస్తూ కొత్త చర్మాలు తొడుకుంటున్నట్టు తన తెలివితేటలన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు కొత్త రకంగా బతకడం కోసం వాడుతున్నాడు తను. అసలు ఏమిటి ఈ మనిషి? మేధావికి ఉండే పొగరు ఇతనిలో హద్దులు లేకుండా పరిగెడుతుంది. ఆ పొగర్ని చుట్టూ ఉన్న వాళ్ళతో ఆటలాడడానికి, దబాయించి బతకడానికి వాడుతున్నాడు. లోపల మహా సున్నితత్వం, అస్తిత్వ విషాదం కూడా ఉన్నాయి. జీవితానికి అర్థం లేదని, శూన్యమని తెలుస్తున్న కొద్దీ చిన్నపిల్లల్లాగా ఏ క్షణానికి ఆ క్షణమే బతకాలనిపిస్తుంది ఇతనికి. మరి దీనిలో పవర్, ట్రెచరీ ఎందుకు వచ్చేస్తున్నాయి? అతని మేధావి లక్షణంతో బాల్య చాపల్యం లాంటి అల్లరి, నేర ప్రవృత్తి పట్ల ఆకర్షణ కలగలిసిపోయి ఈ సైకలాజికల్ డ్రామా మన ముందుకు వచ్చింది అనిపిస్తుంది. త్రిపుర కథల్లో ఆ పాత్రల్లో ఏ కొంచెమైనా మనం కూడా కనిపిస్తూ ఉంటాం. అమాయకత్వాలు, వెరితనాలు, కరుణ, ఉద్వేగాల తీవ్రత, మోసం చేయడాలు, మోసపోవడాలు, పశ్చాత్తాపం, ఇదంతా ఏదో ఒక స్థాయిలో, చిన్న స్థాయిలో ఇది అందరం నడిపిస్తుంటాం. మనమంతా ఆడుతున్న ఈ ఆటే ప్రాథమికంగా త్రిపుర కథల్ని మనకి కనెక్ట్ చేస్తుందేమో. ఇక ప్రతి కథలోనూ కనబడే ఆ ఇంటెలెక్చువల్ స్థాయి ఆ లోతుల్లోకి దూకాలనే ఆసక్తిని కలిగిస్తుంది. ఆధునిక మానవుడి అస్తిత్వ సమస్యలను చాలా విభిన్నమైన శైలిలో మనకు అందించారు త్రిపుర. థ్యాంక్ యూ. మిత్రులారా, మొట్టమొదట ఛాయా రిసోర్స్ సెంటర్ ఇవాళ త్రిపుర గారి పుట్టినరోజు సందర్భంగా త్రిపుర గారి కథలను మళ్ళీ ఒకసారి తలుచుకోవడానికి, ఆయనను మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ఇట్లా ఒక వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో నాకు అవకాశం ఇవ్వడం మొట్టమొదలు కృష్ణమోహన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అసలు విషయంలోకి పోయే ముందు ఒకటి రెండు సందేహాలు మీతో పంచుకోవాలి. మొట్టమొదట, నేను అసలు ఎందుకు ఇక్కడ ఉన్నానో నాకు తెలియదు. కృష్ణమోహన్ గారి కోరిక వల్ల తప్ప, కృష్ణమోహన్ గారి పట్ల నా గౌరవం వల్ల, ఆయన మాట తీసేయలేక తప్ప నేను ఇక్కడ ఉండడానికి నా వరకు నాకు కారణం కనబడడం లేదు. మొట్టమొదటిది, నేను సాహిత్య విమర్శకుడిని కాదు. ఇది ఒక సాహిత్య విమర్శ సమావేశం అయితే నేను సాహిత్య విమర్శకుడిని కాదని పెద్దలే నిర్ధారించారు. కేవలం సాహిత్య విద్యార్థిని మాత్రమే. రెండు, త్రిపుర కథల మీద నేను ఎప్పుడూ రాయలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు. త్రిపుర గారితో ఉన్న వాళ్ళని, వింజతోనైనా సివి సుబ్బారావుతోనైనా చాలా దగ్గరి పరిచయం ఉన్నది, కానీ త్రిపుర గారిని ఎప్పుడూ కలవలేదు. ఆయన అభిమాని అనే పేరు కూడా లేదు. అటువంటిప్పుడు నేను ఇక్కడ ఎన్నో అని ఆలోచించినప్పుడు, బహుశా సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది, ఉండాలి అని వాదించే శిబిరానికి చెందినందువల్ల ఆ శిబిరం నుంచి త్రిపురకు ఒక సామాజిక ప్రయోజనం లేని సాహిత్యకారుడు అనే పేరు ఉంది కనుక ఏం మాట్లాడతారు వీళ్ళు, త్రిపురను ఎట్లా అర్థం చేసుకుంటారు, ఈ శిబిరం త్రిపురను ఎట్లా అర్థం చేసుకుంటుంది అని నన్ను పిలిచుంటారేమో అనుకుంటున్నాను. అంతకన్నా నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు. ఎందుకంటే ఇప్పటికే త్రిపుర మీద దాదాపు 30-40 ఏళ్లుగా చాలా చర్చ జరిగి ఉన్నది. త్రిపుర అనే పేరు వినగానే ఒక ఇమేజ్, సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం సృష్టించాడు అని కొందరు విమర్శకులు, కొందరు వీరాభిమానులు కూడా అని ఉన్నారు. ఒక ముద్ర తయారు చేస్తున్నారు. అసలు ఆ ముద్ర వాస్తవమా లేదా నేను అన్వేషించదలుచుకున్నాను. ఆయన గురించి వచ్చిన ముద్ర ఒక్కసారి మీకు పరిచయం చేస్తే మీలో చాలా మందికి తెలిసిన విషయమే. ఆయన మానవ ప్రవృత్తి విషస్వభావపు మూలాల్లోకి వెళ్ళలేదు అని కొందరు అన్నారు. ఆయన మరొక రకంగా రాస్తే సరిగా ఉండేది, ఇంకా విలువ పెరిగి ఉండేది అని కొందరు అన్నారు. ఆయనవి కథలు కావు అని కొందరు అన్నారు. ఆయన కూడా 1-2 సార్లు ఆ మాట అన్నారు. కథ కాని కథ అని అన్నారు. ఆయన గురించి చాలా సానుభూతితో, చాలా
గౌరవంతో మాట్లాడిన వాళ్ళు కూడా వివరణ అందని చోట్లుంటాయి అన్నారు. వివరణ అందని చోట్లలోకి పాఠకులే ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్నారు. ఆయనను సరియలిస్ట్ అన్నారు, సినిక్ అన్నారు, సినిసిజం ఆయన కథల్లో ఉందన్నారు. ఎగ్జిస్టెన్షియలిజం, అబ్సర్డిజం, అనార్కిజం, నిహిలిజం, జెన్ బుద్ధిజం ఇటువంటి అనేక ముద్రలు ఆయన మీద వేశారు. ఎంత విచిత్రం అంటే ఒక విశ్లేషకులు ఈ 4-5 ముద్రలు ఆయన మీద వేసి 3 పేజీలు తిరగగానే ఈ ముద్రల్లో ఒక ముద్ర కాదు అని కూడా వాదించారు. అంటే చాలా భిన్నమైన విశ్లేషణలు. ఆయనను మిస్టరీ, ఆయన కథలు మిస్టరీ అన్నవాళ్ళు ఉన్నారు. ఇన్ని భిన్నమైన విశ్లేషణలకు, భిన్నమైన దృక్పథాలకు అవకాశం ఇచ్చిన త్రిపుర గారిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమిటి అసలు ఆయన? నిజానికి ఈ విశ్లేషణలన్నీ ఆయన బతికి ఉన్న కాలంలో చాలా వచ్చినవే. వాటిలో ఎక్కువ భాగాన్ని ఆయన ఖండించారు కూడా. ఆయనే స్వయంగా అవి కథలు కావు, కవిత్వాలు కావు, వాస్తవ చిత్రాలు, టెక్స్టులు, డాక్యుమెంటులు అన్నారు. నేనేమి అసంబద్ధవాదాన్ని సూచింపజేద్దామని రాయలేదు, అసంబద్ధవాదం కోసం రాయలేదు, అనుభవించి రాశాను తప్ప అబ్సర్డ్ కథ రాద్దాము అని కూర్చొని రాయలేదు అని. భగవంతం కోసం కథ, వెయిటింగ్ ఫర్ గోడో లాగా టైటిల్ ఉంది కాబట్టి ఆయన శామ్యూల్ బెకెట్ ఆధారంగా రాశారు, అనుసరిస్తూ రాశారు అని అనేక రకాల విశ్లేషణలు వచ్చాయి. స్వయంగా ఆయన కూడా 2-3 చోట్ల 2-3 రకాల వివరణలు ఇచ్చారు. టైటిల్ మాత్రమే సంబంధం ఉంది అని ఒక చోట అన్నారు. నేను ఆ కథ రాసే నాటికి శామ్యూల్ బెకెట్ ను చదవలేదు అని ఒక చోట అన్నారు. శామ్యూల్ బెకెట్ మీద వచ్చిన రివ్యూ మాత్రమే చదివాను అని ఒక చోట అన్నారు. ఒక చోట నా మీద శామ్యూల్ బెకెట్ ప్రభావం ఉంది అని అన్నారు. ఇంత విస్తారమైన విశ్లేషణ, తానే స్వయంగా గడిపిన ఒక 20-30 ఏళ్ల సాహిత్య జీవితము లేదా దాని అనంతర జీవితంలో ఆయనే చేసుకున్న విశ్లేషణలు, ఆయన కవిత్వము, ఆయన ఇంటర్వ్యూలు, బాడీ ఆఫ్ లిటరేచర్ అంటాం, ఆ బాడీ ఆఫ్ లిటరేచర్ వదిలిపోయి ఉన్నారు. అదంతా ఒకసారి మళ్ళీ చదివినప్పుడు, బహుశా త్రిపుర కథలు 4వ సారో 5వ సారో చదివినప్పుడు ఆయన తన కథలు కన్ఫెషన్ అవడానికి, ఆటోబయోగ్రఫీ అవడానికి ఎక్కువ ఇష్టపడినట్టు అనిపించింది. ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ లేకుండా సాహిత్యం ఉండదు. ఆయన విప్లవ కవిత్వం గురించి మాట్లాడుతూ కూడా, రాజకీయ కవిత్వం గురించి మాట్లాడుతూ కూడా, రాజకీయ కవిత్వం రాస్తే అది ప్రాపగాండా అవుతుంది, రాజకీయ కవిత్వం రాసే వాళ్ళు కూడా కన్ఫెషనల్ ఎలిమెంట్ కలిపినప్పుడే అది గొప్ప కవిత్వం అవుతుంది అన్నారు. అంటే సాహిత్యంలో కన్ఫెషనల్ ఎలిమెంట్ గురించి ఆయన ప్రధానంగా సంభావించారు అని అనిపిస్తుంది. అంటే ఈ వివరణ అంతా అసలు విషయంలోకి పోబోయే ముందు ఎందుకు ఇస్తున్నానంటే, ఆయన మీద చాలా పెద్ద ఎత్తున విశ్లేషణ జరిగినప్పటికీ, ఆయన కథల మీద పెద్ద ఎత్తున విశ్లేషణ జరిగినప్పటికీ, నేను ఒక లెక్క వేస్తే సాహిత్య విమర్శకులు, సాహిత్య విద్యార్థులు 50 మంది ఇప్పటి కథ మీద, ఆయన మీద తమ అభిప్రాయాలు ప్రకటించున్నారు. ఇప్పటికీ ఇంత చర్చ తర్వాత ఆయన గురించి, ఆయన జీవితం గురించి సరైన సమగ్రమైన పఠనం, అధ్యయనం జరగలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా జరగవలసింది ఉందేమో, ఇంకా అన్వేషించవలసింది ఉందేమో అని నాకు అనిపిస్తుంది. చాలా విశ్లేషకులు ఉన్నారు, కానీ ఆ విశ్లేషకులందరి పట్ల గౌరవంతోనే ఒక మాట చెప్పవలసి ఉంది. ఆ విశ్లేషణల్లో విశ్లేషకులు కనపడతారు, కానీ త్రిపుర తక్కువ కనపడతారు. ఈహెచ్ కార్ అన్నాడు, చరిత్రకారులు చరిత్ర రాయలేదు, తాము చరిత్ర ఎట్లా ఉంటే బాగుండును అనుకున్నారో అది రాశారు. త్రిపుర మీద విశ్లేషకులను మళ్ళీ ఒకసారి చదివినప్పుడు కూడా నాకు త్రిపురలో తమను చూసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం జరిగింది తప్ప త్రిపురను చూడడానికి ప్రయత్నం జరిగిందా అనిపిస్తుంది. కనుక ఆ నేపథ్యం నుంచి నేను త్రిపురను ఎట్లా చూస్తున్నాను, ఒక సాహిత్య విద్యార్థిగా ఎట్లా చూస్తున్నాను అని చెప్పదలుచుకున్నాను. కథల్లోకి
వెళ్ళి ఒక కథను వివరించడానికి ప్రయత్నం చెయ్యను. కానీ ఈ ఈ కథావరణం వెనుక ఉన్నదేమిటి? 4-5 అంశాలు మాత్రం, ఎక్కువ సమయం లేదు, 4-5 అంశాలు మాత్రం పంచుకుంటారు. మొట్టమొదటిది, ఆయన 1960 దశకపు ఉత్పత్తి. అది గుర్తించవలసింది. ఆయన సాహిత్యకారుడిగా, ఆయన వ్యక్తిగా 1950లోనే బెనారస్లో ఒక జీవితంలో తాను స్థిరపడడానికి ప్రవేశించడం జరిగి ఉండవచ్చు. కానీ ఆయన 59లో అగర్తల వెళ్ళిన తర్వాత, 63 నుంచి కథలు రాయడం ప్రారంభించిన తర్వాత 1960 అనేది ప్రపంచవ్యాప్తంగానే ఒక గొప్ప సంచలనాత్మక దశాబ్దం. యాంగ్రీ 60s అని పేరొచ్చింది. కోపోద్రిక్త యువతరం తిరగబడిన దశాబ్దం. ఆయన 15 కథల్లో, నిజానికి మొదటి పుస్తకం వచ్చేటప్పటికి 13 కథలే. ఆ తర్వాత ఇవాళ మనం 15 అని మాట్లాడుతున్నాం. ఆ 13లో 10 1960 దశకంలో రాసినవి. 10 కథలకు భూమిక కల్పించినది, 10 కథలకు వాతావరణాన్ని ఇచ్చింది. ఆయన ఒక చోట అన్నారు, నేను నా కథల్లో ప్రధానంగా చెప్పదలుచుకున్నది వాతావరణమే అని. పాత్రలు కాదు, సంఘటనలు కాదు, జరిగినవి కాదు, వాతావరణమే అని అన్నారు. ఆ వాతావరణం 1960ల వాతావరణం. 60ల వాతావరణం అంటే రెండో ప్రపంచ యుద్ధానంతరం సమాజం ఏదో మారబోతూ ఉంది, వలసవాదం రద్దయిపోతుంది, స్వాతంత్రాలు వస్తూ ఉన్నాయి, జాతి విముక్తి జరుగుతూ ఉన్నది, కొత్త సమాజం కాబోతూ ఉన్నది అని కన్నారు. 2 దశాబ్దాలు తిరగకుండా ధ్వంసమైపోతే, విఫలమైపోతే ఒక కోపోద్రిక్త యువతరం లేచింది. 1960 దశకంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలోనూ, అన్ని దేశాలలోనూ కోపోద్రిక్త యువతరం లేచి నిలిచి తిరగబడింది, ధిక్కరించింది. జర్మనీలో, ఫ్రాన్స్లో, మెక్సికోలో విద్యార్థి ఉద్యమాలు, చైనాలో సాంస్కృతిక విప్లవం, అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం, నల్లజాతి ఉద్యమం, వియత్నాం వ్యతిరేక ఉద్యమం, ఆగ్నేయ ఆసియా అంతటా జాతి విముక్తి పోరాటాలు, ఇవన్నీ ఆయన ఒక నిత్య విద్యార్థి, ఆయనకు ఉన్న ఎక్స్పోజర్, ప్రపంచ సాహిత్యంతో ఉన్న ఎక్స్పోజర్తో పోలిస్తే ఈ భావాలన్నీ, ఈ యుగ స్వభావం అంతా ఆయనలో జీర్ణించుకుంటూ ఉన్నది. భారతదేశం విషయంలోకి వస్తే మొట్టమొదటిసారి 1960లలోనే 25 ఏళ్ల పాటు పాలించిన, ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ 7 రాష్ట్రాల్లో ఓడిపోయింది. ప్రజలు మార్పును కోరుతూ ఉన్నారు, తిరుగుబాటును కోరుతూ ఉన్నారు. నక్సల్బరీ విప్లవోద్యమం ప్రారంభమైంది. ఇది కేవలం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగానికి పరిమితమైనది కూడా కాదు. సాహిత్యంలో దీని ప్రతిఫలనాలున్నాయి, దీని ప్రతిబింబాలున్నాయి. అమెరికాలో బీట్ జనరేషన్ కవులు వచ్చారు. ఫ్రాన్స్ లో తెల్కల్ ఉద్యమం వచ్చింది. పక్కనే బెంగాల్లో బూకీ పీడి అనే కవితా ఉద్యమం వచ్చింది. హిందీ కవిత్వంలో అకవిత, అనామా అనే ఉద్యమాలు వచ్చాయి. తెలుగులో దిగంబర కవితా ఉద్యమం వచ్చింది. నేను పునరధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించింది, త్రిపుర కథారూపపు దిగంబర కవి, కథారూపంలో వచ్చిన దిగంబరుడు ఆయన. అందువల్ల ఆయనను అర్థం చేసుకోవడానికి మనం కేవలం ఆయన కథలు చదివి మాత్రమే కాదు, ఈ కథా వాతావరణం, ఆయనే చెప్పిన వాతావరణం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యుద్ధానంతర యువతరపు అసంతృప్తి, ధిక్కారం, అవ్యవస్థ మీద స్పందన, అవ్యవస్థ మీద వ్యతిరేకత, అవ్యవస్థను హేళన చేయడం, వెటకారం చేయడం. ఆయన కథల్లో ఎన్ని చోట్ల జుగుప్స, దురద, చీకటి, ఇదంతా కొనసాగుతున్న వాతావరణం. దిగంబర కవులు సరిగ్గా మాట్లాడింది అదే. దిగంబర కవులు రావడానికి 6 నెలల ముందు, ఏడాది ముందు రాత్రి కవులు మాట్లాడింది అదే. ఇదేమిటి, సమాజం ఎంత సుషుప్తిలో ఉన్నది, రాత్రిలో ఉన్నది, అది త్రిపుర కథల్లో చెప్పారు. త్రిపుర కథల్లో కన్నబడేదా 1960 దశకంలో యువతరంలో, కోపోద్రిక్త యువతరంలో కనిపించిన అసహనం, అశాంతి, ధిక్కారం. అయితే ఈ ధిక్కారం ఆ తర్వాత కాలంలో దిగంబర కవుల్లో మరొక రకంగా పర్యవసించింది.
ఇతరుల్లో వేరే రకంగా పర్యవసించింది. ఆయన ఆ ధిక్కారానికి అంటిపెట్టుకొని అందువల్లనే ఆయనకు నిజంగా ఒక రకమైన నిత్య శంకితుడు ఆయన. చివర 70ల మొదట్లో స్వయంగా తాను 3 విప్లవకారులకు, నక్సల్బరీ విప్లవకారులకు నెల రోజుల పాటు ఆశ్రయం ఇచ్చి, ఆ 3 ఒకరు ద్రోహిగా మారిపోతే ఆయన దాని నుంచి మొత్తంగా కొట్టేయలేదు, మొత్తంగా అంగీకరించలేదు. దాని నుంచి ఆయన ఏమనుకున్నాడంటే, అవ్యవస్థ మీద ధిక్కారం ప్రకటించిన వాళ్ళలో కూడా అవ్యవస్థ ఉంటుంది. అందువల్లనే ఆ కథలో ఒక పాత్ర, విప్లవకారుడి పాత్ర, లోపల కుళ్ళిపోతున్న పాత్ర కనబడుతుంది. అంటే ఈ ధిక్కారము, ఈ అవ్యవస్థను ప్రశ్నించడము అనేదే ఆయనకు ప్రధానమైన భూమికగా ఉండింది. అది అవ్యవస్థ మీద ధిక్కారానికి, అవ్యవస్థను ప్రశ్నించడం, అవ్యవస్థ పట్ల జుగుప్స కల్పించడం, అవ్యవస్థ మీద ఒక బ్లాక్ పిక్చర్, బ్లాక్ అని వాడుతున్నందుకు క్షమించాలి, బ్లాక్ నాకు ఇంకొక మాట లేక వాడుతూ ఉన్నాను, ఆ పిక్చర్ ప్రెజెంట్ చేయడం తప్పనిసరిగా అవ్యవస్థ మీద పోరాటానికి ఒక కర్టెన్ రేజర్. దిగంబర కవులను ఎట్లా కర్టెన్ రేజర్ అంటున్నామో, త్రిపుర కూడా అట్లా ఒక కర్టెన్ రేజర్. ఆయన కొనసాగింపే. అందువలనే ఆయన భూషణంను అంతగా ప్రేమించాడు. భూషణంకు ఆయన కర్టెన్ రేజర్. భూషణం ఏ అవ్యవస్థను మార్చడానికి ఏ ప్రయత్నం చేయాలని భూషణం గారు అనుకున్నారో, లేదా కాళీపట్నం అనుకున్నారో, రావిశాస్త్రి తర్వాత కథలో అనుకున్నారో, దానికి కర్టెన్ రేజర్ గా త్రిపుర ఉన్నాడు. ఇవాళ కూడా అటువంటి అవ్యవస్థ ఉన్నది, అటువంటి అవ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. అటువంటి అప్పుడు త్రిపురకు ఇవాళకి ప్రాసంగికత ఉంటుంది. ఇది నేను చెప్పదలిచిన మొదటి అంశం. రెండో అంశం, ఆయన వాతావరణం గురించి చాలా మాట్లాడారు కదా. ఆయన వాతావరణం అగర్తల వాతావరణం. అగర్తలలో కూర్చుని ఆయన బనారస్ గురించి రాసి ఉండొచ్చు, లేదా మరో చోటు గురించి రాసి ఉండొచ్చు. కానీ అగర్తలలో ఆయన జీవితంలో ప్రధానమైన సంవత్సరం 1960 దశకం అంతా, 70 దశకం అంతా అక్కడ గడిచింది. అగర్తల 1960లు అంటే మీలో కొందరికైనా తెలుసుంటే, చివరికి భారతి వంటి సాహిత్య పత్రిక 64, 65, 66లో నాగా విద్రోహులు, మిజో విద్రోహుల మీద ప్రతి నెల వ్యాసాలు వేస్తూ వచ్చారు. అంటే ఏ త్రిపురలో, ఏ అగర్తలో ఆయన ఉన్నాడో ఆ పక్కనే జాతి పోరాట ఆకాంక్ష వ్యక్తమవుతూ ఉన్నది. భారత దేశం అనే దాంట్లో మేము భాగం కాదు, మా స్వతంత్ర జాతి కావాలి. త్రిపురలో నిజానికి ఆయన వచ్చేసిన తర్వాత, ఆయన 87లో త్రిపుర వదిలేశారు, 90లలో త్రిపుర ఉపజాతి యువ సమితి ఏర్పడింది, ఆ పోరాటం ప్రారంభమైంది. నాగా, మిజో, తూర్పు సాగుతున్న పక్కనే ఉన్నాయి, గాలిలో ఉన్నాయి. గాలిలో ఉన్న సవాళ్లు ఆయన మరొక రూపంలో దర్శించారు. వ్యక్తుల అసహనంలో, వ్యక్తుల అశాంతిలో, వ్యక్తుల ద్వైధీభావంలో, వ్యక్తుల ద్వంద్వ ప్రవృత్తిలో, వ్యక్తికి సమాజానికి ఉండే ఘర్షణలో తన చుట్టూ ఉన్న వాతావరణపు వేడి గాలిని ఆయన పసిగట్టారు. మూడో అంశం, ఆయనే ఒకచోట ఇంటర్వ్యూలో అన్నారు, సాధారణత్వంలోని అసాధారణత్వాన్ని గుర్తించాలి. నిజానికి కథ లేదా ఏ సాహిత్య ప్రక్రియ అయినా చేయవలసిన పని రూపాన్ని దాటి సారంలోకి వెళ్ళడం. రూపం భ్రమగలుపుతుంది, రూపం ఒక ఆకారం ఇస్తుంది, ఒక వైపు మళ్ళిస్తుంది, కానీ సారం అందుకు భిన్నంగా ఉండవచ్చు. ఆక్సిజన్, హైడ్రోజన్ అనే 2 మండే వాయువులు మంటను జల్లార్చే నీరును సృష్టించవచ్చు. రూపానికి సారానికి ఇంత తేడా ఉన్నది కనుక రూపాలతో భ్రమసిపోకూడదు, సారం దగ్గరికి వెళ్ళాలి. సాధారణత్వంలోని అసాధారణత్వాన్ని గుర్తించాలి, అసాధారణత్వంలోని సాధారణత్వాన్ని గుర్తించాలి. ఆయన కథలన్నీ మళ్ళీ ఒకసారి సాధారణంలోని అసాధారణము, అసాధారణంలోని సాధారణము అనే ఒక ప్రతీక ఆధారంగా చదివి చూడండి. ఆయన
సమాజం పట్ల ఒక అవగాహన కల్పించడానికి, సమాజాన్ని కొత్తగా అర్థం చేసుకోవడానికి ఒక తన కథలను పనిముట్టుగా ఇచ్చారు. 4వ అంశం ముందే ప్రస్తావనలో కృష్ణమోహన్ గారు అన్నారు, పరాయీకరణ. పరాయీకరణ ఇవాళ తెలుగు సాహిత్య లోకంలో అది సక్రమంగా వాడబడిందా, సక్రమంగా వాడబడలేదా చర్చ ఎంత ఉన్నప్పటికీ ప్రతి మనిషి జీవితంలోనూ పరాయీకరణ ఉన్నది. ఇది ఎప్పుడో దుర్ఖీం చెప్పిన అనోమి, మనిషికి మనిషి కాకపోవడం, మనిషి ఒంటరైపోవడం కావచ్చు, లేదా మార్క్స్ చెప్పిన శ్రమ పరాయీకరణ, శ్రామికుల నుంచి పరాయీకరణ, శ్రమ ఫలితం నుంచి పరాయీకరణ, అందువల్ల మనిషి నుంచి మనిషి పరాయీకరణ అనేది కావచ్చు, లేదా ఎరిక్ ఫ్రామ్ చెప్పిన మానవ సంఘ జీవితం నుంచి పరాయీకరణ కావచ్చు. ఏదైనా ఇవాళ ఆ పరాయీకరణ మరింత ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సందర్భంలో పరాయీకరణను అనుభవిస్తూ ఉన్నాం. త్రిపుర కథలలో పరాయీకరణకు వేరు వేరు ముఖాలు, పరాయీకరణకు వేరు వేరు వ్యక్తీకరణలు, పరాయీకరణకు వేరు వేరు తలాలు, వేరు వేరు స్థాయిలు వ్యక్తమయ్యాయి. అందువల్ల ఇవాళ మళ్ళీ త్రిపురను ఒకసారి చదివితే, త్రిపుర కథలు ఒకసారి చదివితే మనకు మనం కనబడతాం, మనం పరాయీకరించబడ్డ మనం కనబడతాం, పరాయీకరించబడ్డ మన సహ మానవులు కనబడతారు. అది సమాజం పట్ల మన అవగాహనను పెంచుతుంది. ఈ పరాయీకరణ వల్ల ప్రధానంగా జీవితానికి అర్థం లేదనే భావన కలుగుతుంది. ఈ జీవితానికి అర్థం లేదనే భావన ఆయన కథల్లో అనేక చోట్ల వచ్చింది. జీవితానికి అర్థం లేదనే భావన మాత్రమే కాదు, మనం ఒక యుద్ధంలో మునిగి ఉన్నాము. ఇది యుద్ధం అనగానే మనం ఇవాళ రేపు చైనా రాబోయే యుద్ధమో, మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధమో, లేదా ప్రపంచ యుద్ధమో అంటాం. ఒక ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య యుద్ధాలు సరే, మనిషికి పుట్టినప్పటి నుంచి చచ్చిన దగ్గర నుంచి యుద్ధమే. ఫలానా యుద్ధం యూరప్ కని, ఆస్ట్రేలియా కని, ఒక ఖండానికని మీరు చెప్పవచ్చు, కానీ అది మనిషిలో ఎప్పుడూ ఉంటుంది. ఇది ఆయన సారం అని నేను అనుకుంటున్నాను. మనిషి లోపలి యుద్ధం, మనిషి పరాయీకరణ, వీటిని ఎట్లా అర్థం చేసుకోవడం అనే అన్వేషణలో భాగంగానే ఆయన కథలు వచ్చాయి. కథన శైలిలో కూడా ఆయన నిజానికి చాలా మంది చలం తన గురించి అన్నట్టు చలం శైలి వల్ల ఆయనను పొగిడేవాళ్ళు, చలం వస్తువులోకి సారంలోకి పోకుండా అట్లా త్రిపుర శైలి వల్ల పొగిడేవాళ్ళు కూడా ఉన్నారు. కథన శైలిలో అలవాటైన ఏకముఖ చలనం ఒకటి ఉంది మనకు, లేదా అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్ అనే ఇలాంటివి వచ్చాయి, చిన్న చిన్న ప్రయోగాలు. కానీ ఆయన దాన్ని మార్చేసి విభిన్న దృశ్యాలు, విభిన్న తలాలు, విభిన్న స్థాయిలు, వీటన్నిటినీ ఆ దృశ్యాలన్నింటినీ కూర్చారు. ఈ కూర్పును సమాంతర స్రవంతి అన్నారు ఆయన. చైతన్య స్రవంతి అంతకుముందు తెలుసున్నది, చైతన్య స్రవంతి కూడా కాదు ఇది. సమాంతర స్రవంతి అంటే వేరు వేరు చైతన్య స్రవంతుల సమాంతర ప్రవాహాలను ఒక దగ్గరికి తెచ్చాను. ఆయనే ఒక కథ గురించి వివరించారు. ఆ కథలో 3 సమాంతర స్రవంతులు ఉన్నాయి. వీటిని ఆయన అంటే వేర్వేరు దృశ్యాలు, సంబంధం లేని దృశ్యాలు రాశారు, సంబంధం లేని మాటలు రాశారు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఇది కెలెడోస్కోప్. కెలెడోస్కోప్ లో సంబంధం లేని వేరు వేరు గాజు ముక్కలు ఉన్నాయి. ఈ కెలెడోస్కోప్ ను నువ్వు కదిల్చినప్పుడు ఆ గాజు ముక్కలు గొప్ప దృశ్యాలని, గొప్ప వర్ణమయ వైచిత్రిని ప్రదర్శిస్తున్నాయి. ఈ కెలెడోస్కోప్ అంటే దృశ్యాల కూర్పు. ఈ దృశ్యాల కూర్పు ఎట్లా చేశారు అని మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చదివితే ఇది అసంబద్ధత కాదు, చాలా చైతన్యయుతమైన, ఉద్దేశపూర్వకమైన, నిర్మాణయుతమైన ప్రయత్నం కనబడుతుంది. ఆ దృశ్యాలను, చాలా అసంబద్ధంగా కనిపించే దృశ్యాలను ఆయన ఒక సంబద్ధమైన ఆలోచన కోసం, ఆలోచనను ప్రేరేపించడం కోసం కూర్చారు. ఆ సంబద్ధమైన ఆలోచన ఏమంటే వ్యవస్థ మీద ఆగ్రహం, వ్యవస్థ మీద జుగుప్స, వ్యవస్థ పట్ల, వ్యవస్థ మార్పు పట్ల, అవ్యవస్థను ధ్వంసించడం పట్ల ఆలోచన ప్రేరేపించడం. ఇది కూడా పూర్తిగా ఆయన చాలా చోట్ల అన్నారు, విప్లవ కవులు లేదా
రాజకీయ కవులు చెరబండి రాజు మీద చాలా ప్రేమతో కూడా ఆ మాట అన్నారు. వాళ్ళలాగా సంపూర్ణంగా చెప్పడం కాదు, అర్ధోక్తి ఆయనకి ఎక్కువ ఇష్టమైన విషయం. ఇంటర్వ్యూల్లో కూడా అన్నారు, అర్ధోక్తిలో మాట్లాడాలి. అర్ధోక్తి ఎందుకంటే పఠిత ఆలోచనకు అవకాశం ఇవ్వాలి, పఠిత మేధకు, పఠిత సృజనాత్మకతకు, పఠిత నేను ఒక దృశ్యాల కూర్పు పెట్టాను, ఈ దృశ్యాల కూర్పును నువ్వు ఇంకో రకంగా అర్థం చేసుకుంటే చేసుకో, దీని నుంచి నువ్వు ఇంకొకటి గ్రహిస్తే గ్రహించు. ఇంత ఒక రకమైన ప్రజాస్వామికమైన దృశ్యాల కూర్పుకు ఆయన పూనుకున్నారు. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సామాజికుడు కాడు అని కోట్స్ లో పెట్టి రాసిన వాళ్ళు ఉన్నారు. ఆయనది సామాజిక కథలు కాదు, సామాజికత లేని కథలు అని ఇతరులు అనుకుంటారు అని విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అవగాహనలను, అనుభూతులను, పాఠకుల అవగాహనలను, అనుభూతులను ఉన్నతీకరించడమే సామాజిక ప్రయోజనం అయితే, సాహిత్యపు సామాజిక ప్రయోజనం అయితే త్రిపుర ఆ ప్రయోజనం కోసం రాశారు. పాఠకుల అవగాహనలను, అనుభూతులను, ఆలోచనలను ప్రేరేపించని ఒక్క కథ కూడా లేదు. తెలిసిన దాన్ని కొత్తగా చూపడం, తెలియని దాన్ని చూపడం, తెలుసుకునేందుకు ప్రోత్సహించడం, ఇదే సాహిత్యపు సామాజిక ప్రయోజనం. ఇది సాహిత్యపు సామాజిక ప్రయోజనం అయితే బహుశా త్రిపుర తెలుగు సాహిత్య ప్రపంచంలో, ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచంలో అంతటి సామాజిక ప్రయోజనాన్ని సాధించిన రచయితలు బహుశా అతి తక్కువ మంది ఉంటారు. చివరిగా ఆయన మంచి అని పొగిడిన వాళ్ళు, లేదా ఆయన చెడు అని పొగిడిన వాళ్ళు, ఆయన చేయవలసిన పని చేశాడు అనుకున్న వాళ్ళు, చేయకూడని పని చేశాడు అనుకున్న వాళ్ళు, ఎవరికైనా ఆయన ఇచ్చే ఒక సందేశం ఉంది. చాలా భిన్నమైన సందర్భం. స్త్రీవాద కవిత్వం వస్తున్న సందర్భంలో స్త్రీవాద కవిత్వం మీద మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, బహుశా అది ఆయనకే, ఆయన కథలకే చాలా ఎక్కువగా వర్తిస్తుంది అనుకుంటాను. తప్పొప్పుల లాజిక్ ఆలోచించకండి. స్టీమ్ ఇంజన్ విజిల్ వేసి స్టార్ట్ అవుతున్నట్టుంటుంది. అంత శక్తివంతమైన గొంతును, స్రవంతిని తప్పు ఒప్పు అనే విలువలతో తీర్పు చెప్పేయకండి. మనం చూడాల్సింది పవర్ ఆఫ్ దోస్ రైటింగ్స్, నాట్ ద రైట్నెస్ ఆర్ ద రాంగ్నెస్. త్రిపురను అట్లా అర్థం చేసుకోవాలని నేను అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత.